భారత్, పాకిస్తాన్ మధ్య 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అక్కడ ఏదైతే పాకిస్తాన్‌లో ఉగ్రవాద క్యాంపుల మీద ఇప్పటికే భారత సైన్యం దాడులు చేస్తా ఉంది. ఒక యుద్ధ వాతావరణం అయితే క్రియేట్ అయితా ఉంది. మరోవైపు అష్టదిగ్బంధనం అన్ని వైపుల నుంచి పాకిస్తాన్‌ని అష్టదిగ్బంధనం చేసి కొంత ఆహ్, ఇబ్బంది పెట్టే రకంగా అసలు ఎలాంటి చర్యలు తీసుకునే ఊపిరి ఆడనివ్వకుండా అలాంటి చర్యలకు భారత్ కొన్ని ఎత్తుగడలేస్తా ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సామాజిక విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ ఏమంటారు ఇప్పుడు భారత ఎత్తుగడలని ఎట్లా చూడొచ్చు? ఒకటి దాడులు కాశ్మీర్లో భారతీయ టూరిస్టుల మీద దాడి జరిగి 25 మంది చనిపోయి కొద్ది వారాలు అయింది. ఇంతకాలం పాటు భారత ప్రభుత్వం ఆగటం, ఎదురుదాడికి కానివ్వండి, ఆలోచించడానికి కానీ ఆగటం ఎందుకంటే చాలా లోతుగా అన్ని విషయాలు ఆలోచించుకుని తప్పితే దీనిలోకి వెళ్ళటం అనేది సరైనది కాదనే దాని మీదే చర్య అయితే తప్పనిసరిగా ఉంటుంది. కానీ చర్య ఏ రూపంలో ఉండాలి, ఎలా తీసుకోవాలి అనేది జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే దాని మీదే నెమ్మదిగా ముందుకెళ్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే ముందుగా పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా పూర్తిగా దాని విధానాల వల్ల తీవ్రవాద అనుకూల విధానాలు, తీవ్రవాదుల్ని పోషించడం, సైనిక దేశంగా ఉండటం, ప్రజాస్వామిక దేశంగా కంటే ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అవకతవక ధోరణుల వల్ల పాకిస్తాన్ ఇప్పటికే చాలా వరకు ఆర్థికంగా కుదేలైంది. కాబట్టి ఏంటంటే ఏ దేశమైనా ఆర్థికంగా పటిష్టంగా లేకపోతే అది రెండో దేశాన్ని ఒక యుద్ధంలో కానీ ఒక పోరాటంలో కానీ ఎదుర్కోలేదు. కాబట్టి ముందు ఆర్థికంగా దాని చుట్టూ ఉచ్చు బిగించి దాన్ని టైటన్ చేసేటట్లయితే కనుక పాకిస్తాన్ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా భారతదేశం గత కొద్ది వారాలుగా చేస్తూ వచ్చిన చర్యల్లో ముందుగా సింధు జలాల్ని ఇండస్ వాటర్ ట్రెటీ అంటారు, IWT. ఇండస్ వాటర్ ట్రెటీ అంటే ఇండస్ నది, సింధు నదికి సంబంధించినటువంటి నీటి పంపకానికి సంబంధించినటువంటి దీని నుంచి వైదొలగింది. దానిలో భాగంగా ఇప్పుడు చాలా చోట్ల పూడికలు తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి డ్యామ్స్లో వీటిలో పూడికలు తీయటం ఏంటంటే ఎక్కువ నీటిని భారతదేశం నిలవబెట్టుకోదలుచుకుంది. దానిలో భాగంగానే వాళ్ళ మోడీ గారు నిన్న చెప్పింది ఏంటంటే సింధు జలాల్ని మేము ఇంకా వాడుకోవాల్సిన అవసరం ఉంది, మాకు అవసరం ఉంది, మేము వాడుకుంటామని. అంటే ఏంటంటే తద్వారా పాకిస్తాన్కి వాళ్ళు లెసన్ చెప్పినట్లు, అలాగే భారతదేశం జలాల్ని ఎక్కువ వాడుకోవడం ద్వారా, సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇక్కడ మంచి సత్ఫలితాలను ఆర్థికంగా రాబట్టుకోవడానికి ఒక అవకాశం. అంటే రెండు అంచుల కత్తిలాగా. అంటే పాకిస్తాన్లో 80% దాకా సింధు నది జలాల మీద ఆధారపడ్డ వ్యవసాయం మంచినీటి అవసరాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆధారపడింది. ఇప్పుడు ఇది కనుక సింధు నది జలాలు అక్కడికి కట్టడయ్యి అటు పోకపోతే కనుక పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి క్షామం, ఎడారిగా మారే పరిస్థితి పాకిస్తాన్కి ఉంటుంది. అందుకే అంతగా గగ్గోలు పడుతున్నారు. సింధు నది జలాలు ఆపడం విషయంలో పాకిస్తాన్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి పాకిస్తాన్లో రకరకాల వాళ్ళు అంతగా గగ్గోలు పడిపోతుంది. ఎందుకంటే అది వాళ్ళకి ప్రమాదకరమైన సంకేతంగా వాళ్ళకి తెలుసు. రెండోది ఇది ఒకటి జరుగుతుంది, ఇండస్ వాటర్ ట్రెటీ. దానిలో భాగంగా ఈరోజు దాని నుంచి వైదొలగి పూడికలు తీయటం, అలాగే డ్యాములు కొత్తగా నిర్మించుకునే ప్రయత్నాలు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. రెండో పక్కన ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు FATF అని ఉంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది. ఇది 39 దేశాలు ఉన్నాయి దీనిలో, దానిలో భారతదేశం కూడా ఉంది. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే వివిధ దేశాల్లో ఏ దేశాల్లో అయితే తీవ్రవాద కార్యకలాపాలు ఉన్నాయో, అలాగే మనీ లాండరింగ్ లాంటి, అంటే నల్ల డబ్బు లేకపోతే ఇల్లీగల్ మనీ ప్రవాహాలు ఏ దేశంలో అయితే ఎక్కువ ఉన్నాయో ఆ దేశాలని కట్టడి చేయడం కోసం ఈ FATF అనేది ఆ దేశాలకి ర్యాంకింగ్లో, లేకపోతే ఆ దేశాలకి కేటగిరీగా వాటిని విభజిస్తుంది రకరకాల విభాగాలుగా. దానిలో భాగంగానే 2018లో పాకిస్తాన్ని ఈ FATF అనేది గ్రే లిస్ట్లో పెట్టింది. గ్రే లిస్ట్లో పెట్టడం అంటే పాకిస్తాన్ తీవ్రవాద పీడిత దేశంగా, అలాగే మనీ లాండరింగ్ ఎక్కువ జరుగుతున్న దేశంగా ఉండటంతో ఆ దేశంలోకి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం పోయింది గ్రే లిస్టులో పెట్టడం వల్ల. తర్వాత 2022లో ఆ లిస్టులోంచి పాకిస్తాన్ని మళ్ళీ బయటికి తీసేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ లిస్టులో పెట్టమని మనం అడగబోతున్నాం. ఎందుకంటే పాకిస్తాన్లోకి వస్తున్నటువంటి పెట్టుబడులు, అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కావచ్చు, ఇతర ఏదైనా కావచ్చు, కానీ అవి చాలా పెద్ద భాగం తీవ్రవాదులకి ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశం లాంటి సరిహద్దు దేశానికి బాగా ఇబ్బందిగా ఉంది తీవ్రవాదంతో అనే దాని మీద ఈ FATFని మనం అభ్యర్థించింది ఏంటంటే గ్రే లిస్టులో పాకిస్తాన్ని పెట్టమని అభ్యర్థిస్తున్నాం మళ్ళీ. పైగా ముఖ్యంగా ఏంటంటే 39 దేశాల FATF సభ్య దేశాల్లో మనం కూడా ఒకళ్ళం. కాబట్టి మనకు వెయిట్ ఉంటుంది. పాకిస్తాన్ దానిలో సభ్యదేశం కాదు. కాబట్టి ఇదొకటి అడుగుతున్నాం మనం గ్రే లిస్టులో పెట్టమని. రెండోది ఏంటంటే IMFని అడుగుతున్నాం. IMFని ఒక $7 బిలియన్ల దాకా 2024 జూన్ నుంచి అనుకుంటా పాకిస్తాన్కి ఒక $7 బిలియన్ల లోన్ని IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి దఫాలుగా రిలీజ్ చేస్తుంది. ఆ దఫాలుగా రిలీజ్ చేస్తున్న దానిలో రేపు వెన్స్డే, రేపు ఈ నెలలోనే ఎప్పుడో ఉంది,
ఇంకొక $1.3 బిలియన్ మేరకు ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సి ఉంది. దాన్ని ఆపమని ఐఎంఎఫ్ సాయాన్ని పాకిస్తాన్కి ఆపేయమని అప్పులు ఇవ్వటాన్ని మనం కోరుతున్నాం. ఎందుకంటే ఐఎంఎఫ్ ఇచ్చే డబ్బుని కూడా అది దుర్వినియోగం చేస్తుంది. దాని దగ్గరికి వెళ్ళే ప్రతి పైసాలో కూడా కొంత భాగం ఖచ్చితంగా తీవ్రవాదానికి ఉపయోగపడుతుంది అనే దాని మీద ఐఎంఎఫ్ కూడా అప్పీల్ చేస్తున్నాం. అలాగే ప్రపంచ బ్యాంక్ దగ్గర కూడా భారత ప్రభుత్వ తాలూకు ప్రతినిధులు అప్పీల్ చేస్తున్నారు. ఇట్లా ఇన్ని రకాలుగా ఒత్తిడి పెడుతున్నారు. అలాగే భారతదేశం పాకిస్తాన్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసి దాన్ని ఆపాలనే నిర్ణయం నిషేధించింది. అలాగే భారత నౌకాశ్రయాల్లోకి పాకిస్తాన్ నౌకలు రాకూడదనే నిషేధాన్ని పెట్టింది. దాంతోపాటుగా ఏంటంటే భారత గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలు తిరగకుండా కట్టడి చేసింది. ఇక్కడికి రాకూడదు పాకిస్తాన్ విమానాలు అనేది నిబంధన పెట్టింది. దానివల్ల పాకిస్తాన్ పౌర విమానాలు, సివిల్ ఏవియేషన్ విమానాలు కొన్ని దేశాలకు వెళ్ళి చాలా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. పాకిస్తాన్ కూడా మన మీద అలాంటి నియంత్రణ పెట్టింది. మా దేశం మీద నుంచి మీరు కూడా వెళ్ళొద్దని పెట్టింది. సరే, అది దాన్ని మనకు కూడా ఇబ్బంది. ఎయిర్ ఇండియా లాంటి సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల దాకా దానివల్ల నష్టం వస్తుంది, లేకపోతే అదనంగా ఖర్చు అవుద్దని చెబుతున్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పాకిస్తాన్ మన మీద నిబంధన పెట్టింది కానీ తన గగనతలాన్ని వాడొద్దని. ఆ వాస్తవానికి మనమే కాదు, చాలా భారతదేశం పట్ల సానుభూతి ఉండి కావచ్చు యూరోపియన్ యూనియన్ దేశాలు, యూరోప్ దేశాలు కూడా పాకిస్తాన్ గగనతలాన్ని వాడుకోవటం మానేసినాయి నిషేధం లేకపోయినా. దాంతో ఏంటంటే పాకిస్తాన్కి వచ్చే ఫీజులు ఉంటాయి. ఆ గగనతలం మీద నుంచి కనుక విమానాలు వెళ్తే కనుక పాకిస్తాన్కి ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు డబ్బులు రావు పాకిస్తాన్కి. యూరోపియన్ దేశాలు చాలా స్వచ్ఛందంగా పాకిస్తాన్ గగనతలాన్ని అవాయిడ్ చేస్తున్నాయి. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్. చాలా దేశాలు పరోక్షంగా భారతదేశానికి సానుభూతితో ఉన్నాయని అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇంకో అంశం ప్రధానంగా మీకు ఎగుమతి దిగుమతులు వీటితో పాటుగా ఐఎంఎఫ్ ఫండ్స్ ఇట్లా ఓవరాల్గా ఏంటంటే పాకిస్తాన్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యవసాయం ఈరోజు దాని చుట్టూ కూడా ఈ నదీ జలాలను ఆపడం ద్వారా టైటింగ్ చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ మూలిగే నక్కలాగా ఉన్నటువంటి పాకిస్తాన్ మీద ఈ నిర్ణయాలన్నీ తాటికాయల పడ్డట్టుగా ఉంటుంది. చాలా తీవ్రమైనటువంటి దుస్థితిలోకి పాకిస్తాన్ వెళ్తుంది. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం కనుక ఇరకాటంలో పడితే, సమస్యల్లో పడితే, ప్రజా వ్యతిరేకత అనేది మూట కట్టుకుంటే ఈ సమస్యల వల్ల, దానివల్ల ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చేది జరుగుద్ది. ఆటోమేటిక్గా ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పట్ల ఆదరణ నీజర్క్ రియాక్షన్ లాగా ఆయన పట్ల ఆదరణ పెరుగుద్ది. అయితే ఇమ్రాన్ ఖాన్ కొంత అమెరికాకి వ్యతిరేకంగా ఉంటాం, చైనాకి కొంత అనుకూలంగా ఉంటాడా అనే సందేహాలు ఉంటాం అనేది కొన్నిసార్లు అవి కూడా ఆలోచించుకోవాలి. అలాగే పాకిస్తాన్లో కనుక ఏదైనా తీవ్రమైనటువంటి అరాచకం ప్రబలి, ఇప్పటికే అరాచకంగా ఉంది ఆ దేశం, అరాచకం ఇంకా ప్రబలి, అది కనుక పూర్తిగా విచ్ఛిన్నమైపోయిన దేశంగా ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేటే, కానీ అఫీషియల్గా అది ఫెయిల్డ్ స్టేట్గా మారితే అది ఇంకా మనకి ఏమైనా సమస్యలు తెచ్చిపెట్టుద్దా. కాబట్టి ఏదైనా సరే పాకిస్తాన్ని కుక్కిరి పేరులాగే నొక్కుంచాలి, కానీ అది మరీ ఒక పాయింట్ దాటేటట్లయితే దానివల్ల మనకు సమస్యలు రాకుండా కూడా మనం జాగ్రత్త తీసుకుంటా నేను చేసుకోవాలి. ఇంకో రెండో పక్కన ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లే ఇవాళ 9 బేస్ క్యాంపుల మీద దాడి జరిగింది. సో దీనికి రియాక్షన్గా పాకిస్తాన్ కొన్ని ఏరియాల్లో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు. కాబట్టి ఈ పరిణామాలు ఏ దిశగా పోతాయి అనేది చూడాలి. అయితే భారతదేశానికి కూడా ఇది ఖర్చుతో కూరుకున్న వ్యవహారం. ఎందుకంటే ఆయుధాలు వాడటం, యుద్ధం చేయటం అంటే ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే, కానీ భారతదేశానికి తప్పదు. ఎందుకంటే తీవ్రవాద ముప్పుని నిరంతరంగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఎదుర్కొని ఎంతోమందిని కోల్పోయాం, ఎంతో ఆర్థికంగా నష్టపోయాం. సైన్యాన్ని అంతగా పెట్టి కాపలా కాసుకోవాల్సి రావటం వల్ల ఇవన్నీ ఏంటంటే పరిష్కారం కావాల్సిన సమస్యలు ఏదో ఒక రోజు తొందరగానే పరిష్కారం అయితే బాగుంటుంది అనేది ప్రజలందరూ అభిష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశం దీనిలో దిగాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని ఒక కంక్లూజివ్ పాయింట్కి, ఒక ముగింపుకి తీసుకురావడం అనేది ఈరోజు జరగాల్సిన అవసరం ఉందనేది ప్రజలంతా ఫీల్ అవుతున్నారు. కానీ దీని కష్ట నష్టాలు కూడా మనం బేరీ చేసుకుంటా ముందుకు వెళ్తుండాలి. ఖచ్చితంగా దీన్ని ఏదో ఒక పాయింట్లో ముగించాలి, కాబట్టి ముగించాల్సిన అవసరం ఉంది. కానీ దానిలో కూడా మనం ఏంటంటే ఆచితూచి అడుగులు వేసుకుంటా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా. ఎందుకంటే అమెరికా లాంటి దేశం కూడా ఈరోజు ఏంటంటే మనకి పెద్దగా సాయం చేయడానికి ముందుకు రావట్లా, కబుర్లు చెబుతుంది ఊరికే, మీరు పరిష్కారం చేసుకోండి, యుద్ధం వద్దని చెబుతుంది తప్పితే అమెరికాతో మనకి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది ఇది సైనిక పరంగా కూడా. కానీ ఆ దిశగా అమెరికా హెల్ప్ చేస్తున్నట్లు వాతావరణం ఏం లేదు. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా అందరం మిత్రులు, శత్రువులు ఎవరెవరు నేను ఎంచుకుంటా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిలో డిప్లొమాటిక్గా కూడా ఆలోచించుకోవాలి. డిప్లొమాటిక్గా మనం వివిధ దేశాలను మనం వెనక మొబిలైజ్ చేసుకోవటం, అలాగే పొలిటికల్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుంటా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు భారత్కు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నాయి. అటు మరోవైపు చైనా, అటు సైనిక పరంగా చూసుకున్నా కూడా, ఫైనాన్షియల్గా చూసుకున్నా చైనా కొంత బలంగా ఉంటుంది. చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేసే దిశగా మొన్న ఒక విన్యాసాలు, సైనిక విన్యాసాలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? చైనా కనుక పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే యుద్ధం కొంత క్లిష్టంగా మారే పరిస్థితి ఉంటుంది. అంటే రష్యా చాలా కొద్దిగా లేట్గా నోరు విప్పింది. పుటిన్ కొద్దిగా లేట్గా నోరు విప్పాడు, కానీ బాగా బలంగానే ఆయన తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు. ఆయన తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఇది మంచిది కాదనేది ఆయన మాట్లాడుతున్నాడు. కాకపోతే ఏంటంటే రష్యా యుద్ధాల విషయంలో యుద్ధం చేయొద్దు అని చెప్తే, అది యుక్రెయిన్తో యుద్ధం చేస్తా, మనకి మాత్రం యుద్ధం చేయొద్దని చెప్పేది కొంత ఆ స్టాండ్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. పైగా ఇక్కడ మనకేంటంటే గతంలో మనం మోడీ గారు కూడా రష్యాకి చెప్పున్నారు, పుటిన్కి చెప్పున్నారు, ఇది యుద్ధాల యుగం కాదు, యుద్ధాలు చేయకూడదు ఈ కాలంలో అనేది. అది చాలా పాపులర్ అయినటువంటి ఇది. పుటిన్తో ఆయన కామెంట్ చేశాడు ఏంటంటే, యుద్ధాల యుగం కాదు ఇది, యుద్ధాలు చేసే యుగం కాదని. మరి మనం ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటి, కొంచెం పారాడాక్సెస్ ఉంటాయి. రష్యా ఏ విధంగా చెప్పుద్ది మనల్ని యుద్ధం చేయొద్దనేది సరే, తీవ్రవాదాన్ని అరికట్టాలి, ఇవన్నీ ఎవరికైనా ఖచ్చితంగా రష్యా మనల్ని సపోర్ట్ చేయటం ఖచ్చితంగా చారిత్రకంగా మనకున్న అనుబంధం దృష్ట్యా అది ఈరోజు పుటిన్ ఇప్పటికైనా గట్టిగా బయటకు వచ్చి మనతో ఉన్నాడే సంతోషం. కానీ యుద్ధం చేయొద్దనే దగ్గర మళ్ళీ అందరికీ గుర్తొచ్చేది ఆయన కూడా యుక్రెయిన్లో యుద్ధం చేస్తున్నాడు అనేది. మంచిగా చెడా వేరే విషయం. సరే, తర్వాత అలాగే ఇజ్రాయెల్ కూడా భారతదేశంతో దగ్గర సంబంధాలు ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి కాబట్టి అది ఉంటుంది. కాకపోతే వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళ గొడవల్లో వాళ్ళు మునిగి తేలుతా వేరే దేశాల నుంచి వాళ్ళ ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ యుద్ధాల దృష్ట్యా గాజా స్ట్రిప్లో కానీ, లేకపోతే హౌతీ గెరిల్లాలతో కానీ, లెబనాన్లో హిజ్బుల్లాతో కానీ వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనకు ఆయుధాలు ఇత్యాది సాయం చేసే స్థితిలో వాళ్ళు ఉండరు. వాళ్ళకే కావాల్సిన ఆయుధాలు చాలా కావాలి ఆయుధాలు. కాబట్టి ఏంటి, జస్ట్ నైతికంగా ఎక్కువగా మద్దతుగా ఉంటారు, లేకపోతే టెక్నికల్గా ఏదైనా కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని షేర్ చేసుకోగలరు. కాకపోతే ఇక చైనాకు వస్తే ఏంటంటే, చైనా ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటపడలా, కానీ చైనా పాకిస్తాన్తో బాగా దగ్గరగా ఉందనేది తెలిసిందే, కానీ పూర్తిగా బయటపడలా. పూర్తిగా బయటపడితే దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. పూర్తిగా బయటపడి పాకిస్తాన్ పక్షం వహిస్తే ఒకటి తాలిబాన్లతో ఇబ్బంది వచ్చే అవకాశం. తాలిబాన్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చాలా ప్రాజెక్టులు కూడా చైనా ఉన్నది ఆ తాలిబాన్లు పాకిస్తాన్కి ఎగరెస్ట్గా ఉన్నారు. ఈరోజు మీరు పాకిస్తాన్కి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అది ఒక్క భారతదేశానికి వ్యతిరేకం అవటమే కాదు, అటుపక్క తాలిబాన్లకు కూడా మీ మీద కోపం వస్తుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా ఎడవమంటే కోపం, కరవమంటే కప్ప కోపం వ్యవహారం వాళ్ళకి నడుస్తుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు అంత తేలిగ్గా పూర్తి స్థాయిలో బయటికి రాలేరు అని నేను అనుకుంటున్నా. పూర్తి స్థాయిలో బయటకు వచ్చి యుద్ధంలో పక్క మొగ్గు చూపించి, పైగా ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఆర్థికంగా ఎదగాలని, వ్యాపార పరంగా ఎదగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రకమైన వాటిలోకి వాళ్ళు ఆ కారణం చేత కూడా పెద్దగా బహిరంగంగా దిగే అవకాశాలు లేవు. బహుశా ఇస్తే పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తారేమో, కానీ ఓపెన్గా పాకిస్తాన్ తరఫున దిగే అవకాశాలు లేవని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలు అయిపోయింది. అక్కడ నిరుద్యోగం కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కూడా అంతా కూడా ఒక రకమైన బావిలో పడిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో యుద్ధం జరిగితే కనుక ఇంకా పూర్తిగా నష్టపోయి ఆర్థికంగా ఏమాత్రం అంటే చతికిల పడిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. నేను దానికి చెబుతుంది అదే, పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్, పూర్తిగా విఫల రాజ్యం. దానిలో ఏమీ లేదు. ఆర్థికంగా ప్రజలు రోడ్లెక్కినటువంటి పరిస్థితి, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, తీవ్రమైనటువంటి సమస్యలతో పాకిస్తాన్ ఈరోజు అతలాకుతలం అవుతుంది. ఒక రకం ఆర్థిక అణుబాంబు పడ్డట్టుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. వేరే అణుబాంబులు అక్కర్లా, ఆర్థిక అణు విస్ఫోటనం జరిగిన తీరులో పాకిస్తాన్ ప్రజల జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జరుగుతున్న ఘర్షణలతో ఏమవుద్దంటే పాకిస్తాన్ పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అవుద్ది. కాబట్టి ప్రజల జీవిత స్థితిగతులు మరింత దిగజారటం, పాకిస్తాన్లో సమస్యలు పెరగటం ఖాయం. అయితే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, అది మరి ఇంకా పూర్తిగా కనుక చిన్నాభిన్నం అయిపోయి ఒక అరాచక రాజ్యంగా మారితే అది మనకు కూడా సమస్య అవుద్ది అనేది కొంత, అదొక్కటి మాత్రం ఆ కోణం కూడా చూడాలి మనం. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ని అంటే ఎటువైపు చూసినా ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు సైనిక పరంగా కూడా ఇతర దేశాలు కూడా పూర్తి స్థాయిలో అంటే 100% మద్దతు ఇచ్చి పాకిస్తాన్ను ముందుకు నడిపించేలా లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పటికే బాంబులతో అవసరం లేదు, ఆ దేశం మీద ఆర్థిక అణుబాంబు పడింది. రేపు యుద్ధం జరిగితే ఇంకాస్త చతికిలబడి ఫెయిల్డ్ స్టేట్గా ఉన్న పాకిస్తాన్ మరింత ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పాపారావు గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.